హాయ్. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా అండి. డైలీ చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సోనియా అండి. ఎళ్ళిపోయింది. బాధేస్తుంది నాకు. ఎందుకు సోనియా అంటే మీకు అంత అంటే ఇష్టం? సోనియా బాగా ఎంటర్‌టైన్ చేసేదండి. ఆ. పాజిటివ్, నెగెటివ్ అన్న పక్కకు పెడితే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా గాని, ఒక కోపం చూపించడానికి ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు సోనియా మీద చూపించొచ్చు అని అనిపించింది బిగ్ బాస్‌లో. అంటే సోనియాని చూసి ఇంకా కోపం పెరిగేది. మంచిగా అట్లా ఉండేసరికి సడెన్‌గా ఎళ్ళిపోయేసరికి ఆమె కనెక్ట్ అయిపోయినాం. అంటే పాజిటివ్‌గా గాని, నెగెటివ్ గాని ఆమెకు కనెక్ట్ అయిపోయినాం. సోనియా కనెక్ట్ అయిపోయినాం. అందరికి అంత కనెక్ట్ కాలే ఎవరికి. నైనిక కనెక్ట్ కాలే, ఆదిత్య ఓం కనెక్ట్ కాలే. కానీ సోనియా గేమ్ ప్లే గాని, ఆమె విధానం గాని చాలా డిఫరెంట్‌గా అనిపించిందండి. అంటే సోనియాని రతికతో కంపేర్ చేస్తున్నారు కదా, మరి ఎంట్రీ సోనియా ముందు రతిక, శోభ వీళ్ళు పనికిరారండి. సోనియా ఒక లెవెల్. ఆర్‌జీవి గారి పర్సన్ అంటేనే డిఫరెంట్ థాట్ ఉంటది. అట్లాగనే అంతనే ఈక్వల్‌గా ఆమె చూపించింది. ఆమె యాంకర్‌నెస్ గాని, ఆమె ఎట్లా యాటిట్యూడ్ గాని, ఆ యాటిట్యూడ్‌కి అసలు ఫిదా అయిపోయినా. ఇట్లా బిగ్ బాస్‌లో సోనియా అనేది ఎలిమినేట్ కావడం నాకు నచ్చలేదండి నిజంగా. ఎందుకని అట్లా? అంటే లాస్ట్ టాప్ 5 దాకా ఉంటది అనుకున్నా. లేకపోతే విన్నర్ కూడా ఆమె అనుకున్నా. సోనియా అనుకున్నా. కానీ చాలా మంది నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేశారు. మరి కావాలని చేశారో లేదో గాని ఆమె ఉంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదని నేను అనుకుంటున్నా. ఆమె అంటే ఇప్పుడు వెళ్ళిపోయేసరికి సోనియా వెళ్ళిపోయింది కదా, నిఖిల్ ఇంకా పృథ్వీ లో అవుతారంటారా? నిఖిల్ ఆటోమేటిక్‌గా లో అవుతారండి. ఎందుకంటే నిఖిల్‌కి, పృథ్వీకి బూస్టింగ్ ఇచ్చేదే సోనియా. అలాంటిది సోనియా లేకపోతే వాళ్ళిద్దరికి డల్ అయిపోతారు. సో ఇక వాళ్ళ గేమ్ అనేది కూడా డ్రాప్ అయిపోయింది. మెల్లగా వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు. అంటే ఇప్పుడు సోనియా వెళ్ళిపోగానే నిఖిల్ విన్ అయ్యాడు కదా, మన టాస్క్ లో చూసుకుంటే తాళం తీయు అనేది దాంట్లో. అదే చిన్న టాస్క్ కాబట్టి గెలిచిండు గానీ సోనియా అదే గెలవలే అండి. గెలవలే. ఎక్కడ ఆ. గెలిచిండు? నిఖిల్ గెలవలే. నిఖిల్ గెలవడు అంటే ఇక. కొంచెం ఉత్సాహంగా ముందుకెళ్ళాడు కదా. లేదండి. సోనియా ఉన్నప్పుడే బూస్టింగ్ ఇచ్చేటోడు. నువ్వేం ఆడలేవు. గైడెన్స్ ఇచ్చేదండి. ఆమె మన బజ్‌లో కూడా అన్నది. అర్జున్‌తో బజ్‌లో కూడా అన్నది. నేనుంటేనే గైడెన్స్ పృథ్వీకి, నిఖిల్‌కి. ఆళ్ళిద్దరు లేకపోతే గైడెన్సే లేదు. అసలు ఆ బ్యాలెన్స్ గేమ్ ఎలా అనిపించింది నాగమణి కంటకి ఇంకా రష్మికి? బ్యాలెన్స్ గేమ్ నాగమణికంట స్లో క్యాండిడేట్ అండి. అసలు ముందుకే పోవట్లే. ఏది స్లోగా ఉంటాడు ఆయన మనిషి. వెయిట్ చేస్తా ఉంటాడు. లాగుతాడు. ఏమనంటే నేను సైలెంట్ కూడా నేను ఆడతా. అంటే చీరప్పిద్దంటే నేను సైలెంట్ కూడా నేను ఆడతా. అరే చీరప్పించినా కూడా దాన్ని నెగిటివ్ తీసుకుంటాడు. మనిషి డిఫరెంట్ గా అంటే అట్లా మనిషి అట్లా ఉన్నాడండి. నాగమణి కంట ఏమన్నా మార్చుకోవాలంటారా మరి గేమ్ స్పిరిట్? యాక్టివ్ ఉండాలండి. స్పిరిట్ లో యాక్టివ్ ఉండాలి. ఎవరైనా చీరప్ చేస్తే ఇంకా బూస్టింగ్ ఇచ్చుకోవాలి. కానీ మనిషి డైవర్ట్ అయిపోతాడు. మొన్న బత్తాయిల బిస్కెట్ టాస్క్ లో కూడా కోసేటప్పుడే మెల్లగా ఏదో ఇంట్లో ఆడోళ్ళు కోసినాడు. మెల్లగా ఇట్లా ఏం పని లేని వాళ్ళు కోసినట్టు కోస్తాడు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరైతారు అనుకుంటున్నారు? మిడ్ వీక్ లో అండి నైనిక ఆర్ ఆదిత్య ఓం ఫిక్స్. వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవాలి. ఒక వీళ్ళిద్దరు కాకుండా ఇంకా వేరే వాళ్ళు వెళ్ళిపోతే బిగ్ బాస్ ని మేము నమ్మం. ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ముక్కు అవినాష్ వస్తాడంట. మన మామ వస్తుంది కదంట లడ్డు ఉంటది. రోహిణి వాళ్ళిద్దరు వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే కామెడీ ఉంటది కదా. కామెడీ ఉంటది. కమెడియన్స్ కదా వాళ్ళు. సో వాళ్ళు వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే.